గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించిన మంత్రి, జిల్లా విద్యాశాఖ సాధించిన ప్రగతిని ప్రశంసించిన ముఖ్యమంత్రి, రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్న కలెక్టర్ తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గిరిజన గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయరాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం మక్కువ ప్రధాన రహదారి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ రహదారి నిర్మాణానికి సుమారు 2,65,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామని, అవసరమైతే మరో ₹1 కోటి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని విద్యారంగంలో పార్వతీపురం మన్యం జిల్లా అద్భుతమైన పనితీరును కనబరుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. జిల్లా విద్యాశాఖ సాధించిన ప్రగతిపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ అధికారులను మరియు ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. గత 3 ఏళ్లుగా 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో జిల్లా యంత్రాంగం చూపిస్తున్న చొరవను సీఎం ప్రశంసించారు. రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, విత్తనం నుండి విక్రయం వరకు ఆర్థికంగా చేయూతనిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన కిసాన్ మేళా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులందరూ ఒక చోట చేరి వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధిపై చర్చించుకునే వేదిక కిసాన్ మేళా అని గుర్తు చేశారు. ఇతర గ్రామాలతో పాటు జిల్లా, రాష్ట్రం, దేశంలో వ్యవసాయ రంగంలో జరిగే మార్పులు, సాధించిన విజయాలపై తెలుసుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని వివరించారు. బాల్య వివాహాల నిర్మూలన సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా బాలల సంరక్షణ అధికారి ఏ సత్యనారాయణ పిలుపునిచ్చారు. బాల్య వివాహ ముక్త్ భారత్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జిల్లాలోని విద్యా సంస్థల్లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న వయసులో పెళ్లిళ్ల వలన కలిగే అనర్థాలు, చట్టపరమైన చర్యలు, పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ వేధింపుల నుండి తమను తాము ఎలా రక్షించుకోవాలో వివరించారు. టీనేజ్ గర్భం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మరియు ప్రాణాపాయం గురించి హెచ్చరించారు. చిన్న వయసులో పెళ్లి చేయడం నేరమని, బాల్య వివాహాల సమాచారం తెలిస్తే వెంటనే 1098 లేదా 181 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద మంజూరైన ఇళ్లను ఉగాది పండుగలోపు పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా వంటి ఇంజనీరింగ్ విభాగాలలో పెండింగ్లో ఉన్న అన్ని పనులు నిర్దేశిత గడువులాగా పూర్తి చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన గృహ నిర్మాణాల్లో సంబంధిత మండలాల్లో పెండింగ్లో ఉన్న 1,500 ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే రహదారులు, తాగునీరు వంటి సదుపాయాలను కల్పించడంలో జాప్యం లేకుండా సకాలంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. సహజ సిద్ధమైన సౌందర్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మన్యం ప్రాంతమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయరాణి అన్నారు. జిల్లాలో అనేక సహజ సౌందర్యాలు ఉన్నాయని, మరో ఆంధ్ర, ఊటీల జిల్లాను తీర్చిదిద్దడమే తమ ముందన ప్రధాన లక్ష్యమన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలతో పాటు పర్యాటక రంగం అభివృద్ధి చెందితే గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.